హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశ్వీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో దోశల్లోకి, ఇడ్లీలోకి పల్లి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 2 గుప్పెల వరకు వేరుశనగ పప్పు వేసుకోవాలి. ఈ పల్లీలను మంటని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పల్లీలు పైనే కాకుండా లోపల వరకు కూడా వేగి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా పల్లీలపై ఉన్న పొట్టు వాటికదే వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పల్లీల్ని కూడా యాడ్ చేసుకొని కలిపి చల్లారనివ్వాలి. కొంతమంది పల్లీల్ని పొట్టు తీసి చట్నీ చేసుకుంటారు. ఇలా పొట్టుతో కూడా చట్నీ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎండుమిర్చికి బదులుగా పచ్చిమిర్చిని కూడా వాడుకోవచ్చు. చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీరు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక చట్నీ తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపును బాగా వేగనివ్వాలి. తాలింపు బాగా వేగిన తర్వాత చట్నీలో వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఇడ్లీ చట్నీలోకి కాంబినేషన్గా పల్లి చట్నీ రెడీ చేసుకోవచ్చు. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి.